సృష్టిని చేసిన సృష్టికర్తకి ఎప్పుడు ప్రజలకి ధ్యానం అనేది ఇవ్వాలి అని ఆలోచించే, మరి ఎప్పుడో ద్వాపరయుగంలో పూర్తిగా అడుగంటిపోయిన ధ్యానం ఇప్పుడు మళ్ళా భూమి మీద అందరూ ధ్యానం ధ్యానం అని అంటున్నారు అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క మానవుడికి ధ్యానం అవసరం కాబట్టే ధ్యానం. మరి మనం కూడా పత్రి గారు వచ్చిన దగ్గర నుంచి ధ్యానం విశిష్టత, ధ్యానం యొక్క ఆవశ్యకత ఈ రెండు తెలుసుకున్న దగ్గర నుంచి మనం ధ్యానంలోకి వచ్చి మన మనస్సుకున్న ఆందోళనలు, ఆవేశాలు, మరి అహంకారాలు అన్నిటినీ తగ్గించుకున్నాం. బాహ్యం చూస్తే అహంకారం వస్తుంది, అంతరంలోకి వెళ్ళినప్పుడు ఆనందం వస్తుందండి. బాహ్య ప్రపంచంలో ఏ చిన్న గొప్ప ఉన్నా, విద్య ఉన్నా, అందం ఉన్నా, పదం ఉన్నా, సంపదలున్నా అహంకారాన్ని పెంచుకుంటుంది ఈ మనస్సుకి. కానీ అంతరంలోకి వెళ్ళే కొద్దీ మనము ఆ పరమాత్మ సృష్టించిన సృష్టిని నాది అనే మిథ్యా జ్ఞానంతో అహంకారం పెంచుకున్నాము. కానీ ఏది నాది కాదు, అన్నీ భగవంతుడివే అని తెలుసుకున్న క్షణం నుంచి అంతరంలోకి వెళ్ళి నావి కానప్పుడు దానికోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదు అని అర్థమైనప్పుడు, మనం భూమి మీద ఏం చెయ్యాలో వచ్చాం తెలుసుకున్నప్పుడు, మన గమ్యం లక్ష్యం తెలుసుకున్నప్పుడు, అది అనుకున్నది సాధించాలి అంటే సాధన ఒక్కటే మార్గం అని తెలుసుకున్న మనము సాధనా మార్గంలోకి ఉన్నప్పుడు ఇక్కడ రెండు ఉంటాయండి. సాధనలోకి వచ్చినప్పుడు ఒకటి, గురువు వచ్చాడు అంటే పరమాత్మ కృప వల్ల వచ్చాడు అని మనం తెలుసుకుని గురువు మాటలు పరమాత్మ వాక్కులాగా స్వీకరించి ఆయన చెప్పిన సాధనను చేసినప్పుడు మాత్రమే మనలో ప్రజ్ఞ బయటకు వస్తుందండి. ఆషామాషిగా రాదండి ప్రజ్ఞ అన్నది. ఇక్కడి నుంచి మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ఆత్మ నుంచి సంకేతాలు అందుతూ ఉంటాయి, అవి మనసుకు అందుతూ ఉంటాయి. అందుకే మనం చాలా చక్కగా ఆలోచించి నొప్పించక తానొప్పక నేర్పువాడు ధన్యుడు సుమతి అన్నారు. ఆ విధంగా ఎదుటివాడు నొచ్చుకోకుండా, నొప్పించకుండా సత్యాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగలిగే నేర్పు, ఓర్పు రెండు మనకు వస్తాయి సాధన వల్ల. ఎందుకంటే గురువు మన జీవితంలో రాకపోతే సత్యమే తెలిసేది కాదు. సత్యం తెలియకపోతే ధర్మం ఆచరించడం రాదు.